ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు బ్యాక్ టు బైబిల్ ప్రోగ్రామ్. ఈరోజు మీకు ఒక అద్భుతమైన వ్యక్తిని చూపించబోతున్నాను. ప్రైజ్ లార్డ్ అంకుల్. బ్యాక్ టు ద బైబిల్ ప్రోగ్రామ్ వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తాం. మన ముందున్న ఈ గెస్ట్తో మాట్లాడి చాలా విషయాలు నేర్చుకున్నాం. ఆర్ యు రెడీ ఫ్రెండ్స్? లెట్స్ స్టార్ట్. ఈ పేరు తెలుసుకోవచ్చా అంకుల్? నా పేరు యోహాన్ నాన్న. చాలామంది నన్ను బాప్తీసం ఇచ్చి యోహాన్ అంటారు. అవునా అంకుల్? అంకుల్, మీ పుట్టుక ఒక అద్భుతం అంటారు కదా, మీ పుట్టుక గురించి మాకు చెప్తారా? చెప్తాను నాన్న. ఆనాడు మా అమ్మ ఎలిజబెత్, మా నాన్న జకర్యా ఆనాడు మందిరంలో ధూపం వేస్తుండగా ఒక అద్భుతం జరిగింది. వావ్, ఏం జరిగింది అంకుల్? ఏం జరిగిందంటే ధూపం వేస్తుండగా పరలోకం నుండి దూత వచ్చాడు. వచ్చి మా నాన్నని నీవు ఒక కుమారుని కందువు అని చెప్పాడు. వావ్, దూత వచ్చింది అంకుల్? అవును. ఆ వెంటనే మా నాన్న ఆశ్చర్యపోయి మాటల రాక చాలా సేపు నమ్మలేక అలాగే ఉన్నాడు. అలా ఎప్పుడు మాట్లాడాడు అంకుల్? నేను పుట్టిన తర్వాత ప్రజలు మా నాన్నగారికి పేరు పెట్టడానికి ఒక పలక ఇచ్చారు. ఆ పలక మీద మా నాన్న యోహాను అని రాశాడు. అప్పుడు మాటలు వచ్చాయి మా నాన్నకి. అవునా అంకుల్? అవునానా? అంకుల్, మీరు మీ మమ్మీ డాడీలకి ఒక్కగానొక కొడుకు కదా, మళ్ళీ మిమ్మల్ని అరణ్యానికి పంపించడానికి ఏమన్నా ఇబ్బంది పడ్డారా? ఇబ్బంది పడ్డారు నాన్న. కానీ దేవుని సేవ చేయటం కన్నా గొప్ప విషయం ఏముంది? అందుకని నా తల్లిదండ్రులు దేవుని సేవకి సమర్పించారు. అవునా అంకుల్? అవునానా? అంకుల్, అరణ్యంలో ఉన్నప్పుడు మీకు ఆకలి వేయలేదా? వేసింది నాన్న. కానీ అరణ్యంలో ఏముంటాయి చెప్పు? అరణ్యంలో ఏవి దొరికితే వాటితోనే మనం తృప్తి చెందాలి. మరి ఏం తినేవాళ్ళు అంకుల్? ఏమంటే ఆ మిడతలు, తేనె ఏవే తిని కడుపు నింపుకుంటూ దేవుని పరిచర్లో ముందుకెళ్తూ ఉన్నాను. అంకుల్, మీరు చాలా గ్రేట్. అదే నేనైతే నా పిజ్జాలు, బర్గర్లు, కేఎఫ్సీలు, డామినోస్లు, సబ్వేలు, మెక్డానల్డ్స్లు అనేవాడిని. అంకుల్, ఎప్పుడైనా మీకు మీ మమ్మీ డాడీని చూడాలనిపించిందా? ఇంకా మీ ఇంటికి వెళ్ళాలనిపించిందా? అనిపించింది నాన్న. కానీ దేవుని పనిలో మనం ఉన్నప్పుడు ఇంటికాడ తల్లిదండ్రులు ఏ సమస్యలైనా సరే నేను దేవునికన్నా ముఖ్యం ఏదీ కాదని నేను అనుకుంటాను. అందుకే దేవుని సేవలో ముందుకు సాగుతూ వెళ్తా ఉంటాను. అంకుల్, మీ టాలెంట్ ఏంటి అంకుల్? నా స్వరమే నా వరం. అరణ్యములలో కేకలు వేసి సువార్తను ప్రకటించుతుంటే పట్టణాల్లో నుంచి పరిగెత్తుకుంటూ అరణ్యంలోకి వచ్చేవారు. రియల్లీ గ్రేట్ అంకుల్. మా మమ్మీ డాడీ మీ స్వరం గురించి చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. అవునా నాన్న? అవునా అంకుల్? మీ లైఫ్లో మెమరబుల్ మూమెంట్ ఏంటి అంకుల్? అది ఒక అద్భుతమైన సమయం. అప్పుడు యోర్దాను నది ఒడ్డున నేను సువార్త ప్రకటించుచుండగా శాస్త్రులు, పరిచయులు, సైనికులు దేవుని సువార్తని వింటూ ఉన్నారు. దేవుని సువార్తని విన్న కొందరు బాప్తీసం పొందుచుండగా అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త యేసుక్రీస్తు ప్రభు వస్తూ ఉండగా నేను చూశాను. అవునా? అవును నాయన. నా దగ్గరకు వచ్చి బాప్తీసం నాకు ఇవ్వమని అడిగాడు. అదేంటి అంకుల్, ఆయన చేత మనం బాప్తిసం పొందాలి కదా? అదే అడిగాను నాయన. నేను తండ్రి చిత్తము అలాగే జరగాలన్నాడు. యేసయ్యకు బాప్తీసం ఇవ్వటం నాకు మర్చిపోలేని సంఘటన. మీరు జైలుకి వెళ్ళారని తెలిసింది అంకుల్. అసలు మీరు ఏమైనా తప్పు చేశారా? సత్యం చెప్పినందుకు, తప్పును తప్పని ఖండించినందుకు నన్ను జైల్లో వేశారు. అయినా దేవుని సంతోష పెట్టడమే కదా ముఖ్యం. అంకుల్, మీ తల్ల తీసేసి ప్లేట్లో పెట్టుకొని రమ్మని హేరోదు తన సోల్జర్స్ని పంపించాడు కదా, అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు?
సత్యం కోసం పుట్టాను, సత్యం కోసం బ్రతికాను. అవసరమైతే సత్యం కోసం నా ప్రాణాలని ఇస్తాను బాబు. అందుకే భయమే లేదు బాబు. అవునా అంకుల్? అవును బాబు. నిజంగా ఈ విషయాన్ని మేము కూడా నేర్చుకోవాలి. అవును బాబు, మీరు అలాగే జీవించాలి. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న మా ఫ్రెండ్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు అంకుల్? పిల్లలు, నేను యేసయ్య కొరకు పుట్టాను, యేసయ్య కొరకు జీవించాను, యేసయ్య కొరకు నా జీవితాన్ని ఇచ్చేసాను. నాలాగా మీరు కూడా యేసయ్య కొరకు జీవించాలి. పిల్లలు, ఇప్పుడు వరకు మనం బాప్తిసం ఇచ్చి యోహాను అంకుల్ గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నారు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మన గెస్ట్కి బాయ్ చెప్దామా? బాయ్ అంకుల్, బాయ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ జీవించాను, అవసరం